నేర్చుకున్న తర్వాత కంపెనీ ఇచ్చే వర్క్ చేసుకుంటూ మనం ఇక్కడే ఉంటాము. ఓకే, లైఫ్ లాంగ్ యాక్సెస్ కూడా మనకు ఉంటుంది. ఓకే, సో కంప్లీట్ గా ఇది ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. ఇక్కడ నేర్చుకుంటాము, ఇక్కడ అర్నింగ్ అనేది మనం చేసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవి మనకి కంపెనీ ప్రొవైడ్ చేసే కోర్సెస్. ఓకేనా? సో నార్మల్ గా మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలి అంటే మనకి ఏదో ఒక స్కిల్ అయితే ఉండాలి కదా. సో అలాగే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ స్కిల్స్ మనకు నేర్పిస్తుంది. ఈ నేర్చుకున్న స్కిల్స్ ద్వారానే మీరు ఇక్కడ అబ్జర్వ్ కూడా చేయొచ్చు. ఓకేనా? జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. సో ఇక్కడికి వెళ్తే మీరు ఏదైతే స్కిల్స్ నేర్చుకున్నారో అదే స్కిల్స్ పైన మనము ఇక్కడ అప్లై చేసుకుంటాము. అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనకు మెయిల్ అనేది మనకు ఆపర్చునిటీస్ వస్తాయి. కానీ ఇది ఒకటి. దీంతో పాటు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ కోర్సెస్ లో ఒక 18 పార్ట్ నేర్చుకున్నారు. ఓకేనా? ఆ 18 పార్ట్ నేర్చుకున్న తర్వాత కంపెనీని క్లయింట్స్ కూడా ఇస్తుంది అనమాట. ఓకేనా? సో మళ్ళీ మీరు బయట వెళ్ళేసి సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఒకే ప్లాట్ఫామ్ లో నేర్చుకుంటారు, అదే ప్లాట్ఫామ్ వర్క్ అనేది చేసుకుంటారు. ఓకే, మెయిన్ చాలా మంది అడిగే డౌట్స్ ఇది. అక్కడ నిజంగా మన కంపెనీ ఆపర్చునిటీస్ ఇస్తుందా? 100% ఇస్తుందండి. ఓకేనా? సో ఇలాగా కంపెనీ ఇచ్చే ఆపర్చునిటీని యూజ్ చేసుకుని ఫ్రీలాన్సింగ్ విన్నర్స్ ఎంత మంది ఉన్నారో మీరే చూడొచ్చు. ఓకేనా? తీసే కొద్ది వస్తూనే ఉంటారు. కొన్ని వేల మంది ప్లాట్ఫామ్ లో స్కిల్స్ నేర్చుకొని ఇంట్లోనే కూర్చొని వాళ్ళ ఫ్రీ టైమ్ లోనే ఇంత మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకుంటున్నారు. చూసారు కదా? సో అందరూ కూడా స్టూడెంట్స్ ఉన్నారు, హౌస్ వైఫ్స్, జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, చాలా మంది ఉన్నారండి. ఓకేనా? ఇదన్నమాట. ఇంకొకటి ఏమంటే అక్క ఓకే నేను ఈ స్కిల్స్ అన్ని నేర్చుకున్నాను కదా, ఈ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత నేను ఒకే స్కిల్ పైన వర్క్ చేయాలి, రిమైనింగ్ వాటి స్కిల్స్ పైన వర్క్ చేయకూడదు అనేసి అనుకుంటారేమో. అలా ఏం లేదండి. మనం నేర్చుకున్న ఒక్క స్కిల్ నేర్చుకున్నా కూడా అదే స్కిల్ యూజ్ చేసుకుని మనం ఫ్రీలాన్సింగ్ గా చేసుకోవచ్చు, జాబ్ గా చేసుకోవచ్చు, లేదా అక్కడ నాకు మార్కెటింగ్ ఇంట్రెస్ట్ వస్తే మీరు మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు అండి. ఓకేనా? సో మనకి స్కార్పియోలో మెయిన్ మోటో ఏంటి అంటే మనం నేర్చుకున్న ఒక్క స్కిల్స్ ద్వారా మల్టిపుల్ వేస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రతిదీ మీకు లైవ్ లోనే చూపిస్తాను, మీరు నో ప్రాబ్లం. ఓకేనా? ఇంకొకటి ఏమంటే మనకి బెనిఫిట్ ఇక్కడ స్కార్పియోలో అన్ని మన తెలుగులోనే ట్రైనింగ్స్ ఉంటాయండి. సో అది కూడా మీకు లైవ్ లో చూపిస్తా. చూసారు కదా? ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ ఓపెన్ చేస్తాం. క్లారిటీ వచ్చింది కదా? మనకి స్కార్పియోలో ట్రైనింగ్స్ అన్ని తెలుగులో ఉండడం వల్ల మనకి ప్రీవియస్ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్ ఉన్నా లేకపోయినా కూడా ఎవరైనా ఈ ప్లాట్ఫామ్ వర్క్ చేసుకోవచ్చు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఇక్కడ మనం వర్క్ చేయాలంటే ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, మనం ఎవరన్నా సరే హ్యాపీగా ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అనేసి చెప్తాను కదా. రీజన్ ఇదే. ఎందుకంటే మన కంపెనీ ఇచ్చే ప్రతి ఒక్క ట్రైనింగ్ తెలుగులోనే ఉంటాయి, దట్టు అన్ని రికార్డింగ్ వేలో ఉంటాయి. ఎందుకంటే ఈ ప్లాట్ఫామ్ లో మల్టీ అంటే అందరూ ఉన్నారు, ఒకరే కాదు కదా. సో లైవ్ సెషన్స్ పెట్టాం అనుకోండి, ఒకరు జాయిన్ అవుతారు, ఒకరు జాయిన్ అవ్వలేని పరిస్థితులు ఉంటుంది కదా. అందుకనేసి రికార్డింగ్స్ పెడితే ఎవరైతే ఫ్రీ టైమ్ లో ఉంటారో ఆ ఫ్రీ టైమ్ లోనే మీరు నేర్చుకుంటారు, అదే ఫ్రీ టైమ్ లో మీరు వర్క్ చేసుకుంటారు. ఓకేనా? మీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నేనే ఉంటారు. మీకు ఏమైనా అర్థం కాకపోయినా, ఓకే అక్క ఇది నాకు తెలియట్లేదు, నెక్స్ట్ ఏం చేయాలి అనకపోయినా మీరన్నీ నేనే మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. మీ దగ్గర నుంచి గైడెన్స్ అన్ని కూడా నేనే ఇస్తాను. ఓకేనా? మనకి ఇదే అండి ప్లస్ పాయింట్స్. స్కార్పియోలో బెనిఫిట్స్ ఏంటి అంటే తెలుగులో ట్రైనింగ్స్ ఉంటాయి, రికార్డింగ్ వేలో ఉంటాయి. ఒకవేళ ఇవన్నీ మిస్ అయినా కూడా మనకి లైవ్ సెషన్స్ కూడా కండక్ట్ చేస్తారు. చూసారు కదా? ఇవన్నీ మనకి కంపెనీ ఇచ్చే 27 కోర్సెస్ నా. సో దీంట్లోనే మనకి లైవ్ సెషన్స్ కూడా ఇస్తారు. అక్కడ 2 లైవ్ సెషన్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. సో అక్కడ ఏమేమి స్కిల్స్ ఇచ్చినారో అదే స్కిల్స్ పైన లైవ్ సెషన్ ఉంటుంది. దాంతో పాటు ఇక్కడ అర్న్ చేస్తున్న వాళ్ళందరూ కూడా వాళ్ళ టిప్స్, స్ట్రాటజీస్, స్పెషల్ ట్రైనింగ్స్, ఇంకా ఎక్కువ ఎలా ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలనేసి చాలా మంచిగా మనకు ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్క ఓకే నేను ఈ సెషన్ కూడా మిస్ అయిపోయినా ఎలా చేయాలంటే వాటికి కూడా రికార్డింగ్స్ అనేది ఉంటారండి. ఓకేనా? సో స్కార్పియోలో జాయిన్ అవ్వాలి అంటే ఉండాల్సిన ఒకే ఒక క్వాలిటీ, నేను నా ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా సపోర్ట్ ఇస్తాను, నా ఫ్రీ టైమ్ నేను మంచిగా ఇన్కమ్ గా జనరేట్ చేసుకుంటాను అనుకుంటే ఆ ఒక్క క్వాలిటీ సరిపోతుందండి. ఓకేనా? ఇంకొక మెయిన్ ఏంటి అంటే ఈ ప్లాట్ఫామ్ లో మనకి ఇన్ని కోర్సెస్ ఇస్తుంది కదా. సో ఇవన్నీ తెలుగులోనే ఉన్నాయి, నో ప్రాబ్లం. రికార్డింగ్ సెషన్ లో ఉన్నాయి, అక్కడ నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా అంటే ట్రైనింగ్స్ అన్ని మనకి బేసిక్ లెవెల్ నుంచి ఉంటాయండి. ఓకే, నా స్టూడెంట్స్ రీసెంట్ గా నేను ఒక స్టూడెంట్ చేశాను. నా టీమ్ లో ఒక స్టూడెంట్ 9th క్లాస్ గర్ల్ 20K స్టార్ట్ చేసింది. విత్ ఇన్ 1 month లోనే 50K కూడా అర్న్ చేసేసారు. ఓకేనా? సో ఎందుకు అంటే ఆ 9th క్లాస్ బేబీకి అర్థమవుతా అన్నప్పుడు
సో ఎవరైనా ఈ ప్లాట్ఫామ్ లో చేసుకోవచ్చండి. సో తనకు వచ్చేసి ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు కదా, ఎడ్యుకేషన్ కూడా 9th క్లాస్ ఇప్పుడు స్టిల్ చదువుకుంటుంది. సో ఆ అమ్మాయి చేస్తున్నప్పుడు ఎవరైనా కూడా చేసుకోవచ్చు అని ఎలాంటి లాంగ్వేజ్ ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. ఓకేనా. సో ఇంకొకటి ఏమంటే అక్క ఇక్కడ అంతా ఓకే కానీ మెయిన్ ఇంపార్టెంట్ ఈ కోర్సెస్ అంతా ప్రొవైడ్ చేస్తున్నారు, అర్నింగ్స్ కూడా ఉన్నాయి. నేను హౌస్ వైఫ్ ని, నేను చేయగలుగుతాను, నాకు బేబీ ఉన్నారు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఇదే టైంలో నాకు దొరుకుతుంది. ఆ టైంలో నేను ఏమైనా చేయగలుగుతాను అంటే 100% చేసుకోవచ్చు అండి. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంది, లేదు ఇలాగ మీ టైంలో మీరు సెట్ చేసుకొని కూడా మంచి ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో ఇంకొకటి రోజు మీకు లైవ్ లోనే చూపిస్తాను. ఇది మన వెబ్సైట్. సో చూసారు కదా, మనకి ఇది మీరు కూడా హ్యాపీగా గూగుల్లోకి వెళ్ళేసి స్కార్వి అని సెర్చ్ చేస్తే వస్తుంది. బట్ ఇవంతా కనిపించదు ఎందుకంటే మీకు యాక్సెస్ ఉండదు కాబట్టి. బట్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయి ఏంటి ఇవన్నీ చూస్తారు. ఓకేనా. మెయిన్ ఒకటే చెప్తాను, స్కార్వీలో కంపెనీ ఇచ్చే స్కిల్స్ పైన మన ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాం. ప్రతిదీ ఇప్పుడు ఇన్ని కోర్సెస్ ఇస్తాను కదా, ఇన్ని కోర్సెస్ మీద కూడా ఒక్క స్కిల్ ఈక్వల్స్ టు 1 వే ఆఫ్ అర్నింగ్ అనేది మనకు ఉంటుంది. ఓకేనా. రియల్ ఎస్టేట్ ఎలా అర్న్ చేసుకుంటాము, క్యాన్వా నుంచి ఎలా అర్న్ చేసుకుంటాము, ఈ సోషల్ మీడియాతో మనం ఎలా అర్న్ చేసుకుంటాము. ఓకేనా. సో ఇలా 27 విధాలుగా ఎలా అర్న్ చేసుకుంటాము అనేసి తెలుగులోనే ట్రైనింగ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ట్రైనింగ్స్ కూడా రికార్డింగ్ వేలో ఉంటుంది. మీరు మీ ఫ్రీ టైమ్ లో ఇన్కమ్ అనేది మీరు జనరేట్ చేసుకుంటారు. ఓకే, క్లారిటీ వచ్చింది కదా. అంతా మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. సో ఇంకొకటి ఏంటి అంటే, ఇక్కడ మనం నేర్చుకున్న స్కిల్స్ ద్వారానే మనం ఇక్కడే వర్క్ చేసుకుంటాము. కంపెనీనే క్లయింట్స్ కూడా ఇస్తుంది, బయట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. చూసారు కదా, ఇక్కడ జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఇక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకుంటాము. మనం ఏదైతే ఇక్కడ అప్లై చేసుకుంటామో, ఏ స్కిల్ అయితే నేర్చుకుంటామో ఇక్కడ అప్లై చేసుకున్న తర్వాత ఆటోమేటిక్ గా మనకు మెయిల్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో దీంతో పాటు మనకి ఇంకొకటి మీకు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ జాబ్ కనెక్ట్ ప్రోగ్రామ్ ఉంది కదా. సో ఇక్కడ కూడా ఏంటి అంటే, మన కంపెనీ ప్రొవైడ్ చేసే 27 స్కిల్స్ పైన అన్నిటిపైన జాబ్ ఆపర్చునిటీస్ అన్ని కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. మీరు ఫ్రీలాన్సింగ్ కావచ్చు, జాబ్ కావచ్చు, మార్కెటింగ్ కావచ్చు, మీరు ఏది చేయాలన్నా ఆపర్చునిటీస్ కంపెనీనే ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో చాలా మందికి ఉన్న మెయిన్ భయం ఇదే, స్కిల్స్ నేర్చుకుంటాం మళ్ళీ మేము బయట వెళ్ళి సెర్చ్ చేసుకోవాలా అనేసి అనుకుంటారు. అవసరమే లేదండి, ఒకే ప్లాట్ఫామ్ లో నేర్చుకుంటాము, ఒకే ప్లాట్ఫామ్ లో వర్క్ చేసుకుంటాము. ఓకేనా. సో ఇక్కడ ఇంకొకటి, నేను లైవ్ లోనే వెళ్ళి సెర్చ్ చేస్తాను, స్కార్వి అనేది రియలా ఫేక్ అనేసి నేను సెర్చ్ చేయగానే ఏమొచ్చింది, 100% రియల్ అనేసి వచ్చింది. ఓకేనా. మీరే కూడా చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ అంటే అంత భయమే కదా, 100% జెన్యూన్ ఉండొచ్చు బట్ ప్రీవియస్ మోసపోయినాము అంటారు. అందుకే నేను చెప్తానండి, ఒకసారి గూగుల్లోకి వెళ్ళేసి స్కార్వి రియలా ఫేక్ అనేసి మీరే సెర్చ్ చేయండి, మీకే క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏమొచ్చింది, రియల్ అనే ప్లాట్ఫామ్ వచ్చింది కదా. సో అలాగే నెక్స్ట్ స్కార్ నేను చెప్పా, గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ అనేసి, అందుకే మనం 2% ట్యాక్స్ కూడా పే చేస్తున్నాము అన్నాం. మనం ట్యాక్స్ పే చేస్తున్నాము అంటే అక్కడ మనకి క్లారిటీ వచ్చేస్తుంది, ఇది ఎందుకు మనం ట్యాక్స్ పే చేస్తున్నాము అనేసి. ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్, ఇది జెన్యూన్ ప్లాట్ఫామ్ అని చెప్పి మనకు సర్టిఫికేషన్స్ ఎంత ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ట్యాక్స్ కూడా పే చేస్తున్నాము. స్కార్వేలో మనం ఎవ్రీడే ఇన్కమ్ జనరేట్ చేసుకుంటాము, ఎవ్రీ వీక్ ఇన్కమ్ అనేది విత్డ్రా చేసుకుంటాము. ఓకేనా. సో నేను లైవ్ లో నా స్టేట్మెంట్స్, నా బ్యాంక్ ప్రూఫ్స్ అన్ని పెడుతున్నాను, నా స్టూడెంట్స్ కూడా షేర్ చేస్తున్నాను. సో మీకు ఒకటి క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే. సో ఇంకొకటి ఏమంటే, కంపెనీ మనకి ఇన్ని ఇస్తాను కదా, సో మీరేం చేస్తారు అనేసి అంటే, నేను నా టీమ్ కి మళ్ళీ సపరేట్ గా 2 లైవ్ సెషన్స్ ఇస్తాను. కంపెనీ 2 లైవ్ సెషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. నా ఓన్లీ ఫర్ నా స్టూడెంట్స్ కి మాత్రమే నేను 2 లైవ్ సెషన్స్ అనేది నేను ఇస్తాను. ఓకేనా. సో ఇలాగా ఇవ్వడం ద్వారా ఏమవుతుంది అంటే, సో వాళ్ళకి ఫ్రెండ్లీ నేచర్ అనేది వస్తుంది, వాళ్ళు డౌట్స్ ఈజీగా అడగగలుగుతారు, ఫాస్ట్ అర్నింగ్స్ అనేది చేసుకుంటారు. ఓకేనా. నేను చెప్తూ ఉంటాను, నా స్టూడెంట్స్ ఎవరైనా సరే జాయిన్ అయినా ఒక 1 month లోపు నేను ఇన్కమ్ జనరేట్ చేపిచ్చేస్తాను అనేది. ఎందుకు అంటే ఇదన్నమాట, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాను, సో దట్ వాళ్ళు ఈజీగా డౌట్స్ అడుగుతారు, అదే హ్యాపీగా ఇన్కమ్ అనేది జనరేట్ చేసేసుకుంటారు. ఓకేనా. సో అలాగా ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇచ్చే సెషన్స్ కూడా అన్ని రికార్డింగ్స్ లో ఉంటాయండి. ఈవెన్ నా స్టూడెంట్స్ మిస్ అయినా కూడా మళ్ళీ వాళ్ళు వినడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా. జాయిన్ అయిన వెంటనే మనం ఎలా చేయాలి, ఫ్రీలాన్సింగ్ చేయాలి, జాబ్ చేయాలంటే అదే చేయాలి, బిగినర్స్ వీడియో సపరేట్ ఉంటుంది, మార్కెటింగ్ చేయాలంటే సపరేట్ ఉంటుంది, లైవ్ సెషన్స్, నేను ఇచ్చే లైవ్ సెషన్స్ కూడా నేను రికార్డింగ్ చేసేస్తాను. ఓకేనా. సో వాళ్ళు ఏ విధంగా కావాలో ప్రతి దానిపైన నేను రికార్డింగ్స్ ప్రొవైడ్ చేసేస్తాను. ఈవెన్ నా లైవ్ సెషన్స్ కూడా, నా ఇంటర్నల్ నా టీమ్ సెషన్స్ మిస్ అయినా కూడా. ఓకేనా. సో ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి నా
నా జోష్న టీం అనేది నా ఎంటే 300+ నా స్టూడెంట్స్ 300 ఉన్నారు, వాళ్ళందరికీ కలిపి ఈ సెషన్ ఉంటది. ఓకేనా. సో దీంట్లో కూడా మళ్ళీ నేను డివైడ్ చేశాను. ఏంటి అంటే ఆల్రెడీ అర్న్ చేస్తున్న వాళ్ళకి ఒక సపరేట్, బిగినర్స్ కి సపరేట్ ఉంటది. ఓకేనా. సో ఇలాగా నేను కేటగరైజ్ చేసి సపరేట్ గా ట్రైనింగ్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకేనా. సో ఇదన్నమాట అండి. నేను ఎక్కువ డీప్ గా వెళ్ళట్లేదు, క్లారిటీగా సింపుల్ గా చెప్పేస్తున్నా. స్కార్వి అనేది మనకి 100% ఇది గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్. ఈ ప్లాట్ఫామ్ ఒకే ప్లాట్ఫామ్ లో ఇన్ని స్కిల్స్ నేర్చుకున్న తర్వాత మనం ఇక్కడే ఆఫర్ చేసుకుని మనకి ఇక్కడే ఉంటాయి. ఓకేనా. బయట ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఓకేనా. మీరు స్టూడెంట్స్ అయినా, జాబ్ చేస్తున్న వాళ్ళైనా, లేదు అక్కడ నేను ఫార్మర్ ని, లేదు నాకు కొన్ని రీజన్స్ వల్ల నేను జాబ్ వదిలేసాను, ఇంట్లోనే ఉన్నాను, ఎంబీఏ, బీటెక్, ఇలాగ ఎంతో మంది గ్రాడ్యుయేషన్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు 90% గ్రాడ్యుయేషన్స్ ఉన్నారండి. ఓకేనా. ఎందుకంటే సేమ్ నా సిచ్యువేషన్ అంతే కదా. ప్రీవియస్ 8 years సాఫ్ట్వేర్ గా వర్క్ చేసినాను. వన్స్ బేబీ కోసం అనేసి నేను అక్కడ లెఫ్ట్ అయ్యాల్సి వచ్చింది. అసలు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకేనా. వాళ్ళందరికీ కూడా ఇంట్లోనే ఉండి బేబీని చూసుకుంటున్నాను, ఫ్యామిలీని చూసుకుంటున్నాను. బట్ అయినా కూడా నా ఫ్యామిలీకి సపోర్ట్ ఇవ్వాలి అనుకున్న వాళ్ళకి బెస్ట్ ప్లాట్ఫామ్. ఓకేనా. సో ఈజీగా స్కిల్స్ నేర్చుకోవచ్చు. ప్రతిదీ తెలుగులో ఉంటాయి, అన్ని నేనే నేర్పిస్తాను. పిన్ టు పిన్ మీకు అర్థం విధంగా అనేది ఉంటుంది. 1-to-1 మెంటర్షిప్ కూడా నేను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది నా స్టూడెంట్స్ కి మాత్రమే. ఓకేనా. సో ఇలాగా మంచిగా మీరు ఎవరైనా సరే ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు అండి. ఇవంతా మీకు మొబైల్ ఉంటే సరిపోతుంది, ల్యాప్టాప్ అయితే ఏం అవసరమే లేదు, ఎక్స్పీరియన్స్ అయితే అవసరమే లేదండి. చాలా మంది అక్క నాకు ఎక్స్పీరియన్స్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, మెయిన్ అడిగే క్వశ్చన్ అదే. ఎందుకు అంటే చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ అన్ని తెలుగులోనే ట్రైనింగ్స్ ఉంటాయి. సో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు కదా, ఇక్కడ 0 నుంచి నేర్చుకుంటారు. ఓకేనా. సో ఇదన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే అక్క నేను చేయగలుగుతాను, వాళ్ళు అవుతాదా, ఏదో స్కిల్స్ అంటున్నారు మీరు, ఇవి నాకు ఏం తెలియదు, నేను చేయగలుగుతానంటే 100% చేసుకోవచ్చు అండి. నేను చెప్పాను కదా, మీరున్న క్వాలిటీ ఒకటి ఉండాలి. ఏంటి నేను చేస్తాను, నా వాళ్ళు అవుతాది అనేసి మీరు ఉంటే 100% within 1 month లో మీ దగ్గర అర్థం చేపించే బాధ్యత నాది. ఓకేనా. సో ఇంకొకటి ఏమంటే మనకి బెనిఫిట్ స్కార్వి ఏంటంటే మనం ఈ ఒక్క స్కిల్ నేర్చుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాబ్ చేశాను ముందు, ఆ జాబ్ కి నేను ఒక్క జాబ్ చేస్తే ఒకే విధంగా నాకు ఇన్కమ్ వస్తుంది. కానీ ఇక్కడ నేను ఎడిటింగ్ నేర్చుకున్నా, ఆ ఎడిటింగ్ నేర్చుకొని నేను పోస్టర్స్ క్రియేట్ చేసుకోవచ్చు, లోగోస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా. లేదు అంటే ఇంకా బర్త్డే ఇన్విటేషన్స్ కావచ్చు, వెడ్డింగ్ కార్డ్స్ కావచ్చు, లేదా ఏ వీడియోస్ కావచ్చు, ఇలాగా మల్టిపుల్ వేస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఒక స్కిల్ కాదు, కంపెనీ ఇచ్చే ప్రతి ఒక్క స్కిల్స్ మీద ఇంత మంచి ఇన్కమ్ అయితే మనం జనరేట్ చేసుకునే విధంగా స్కార్వి మనం ప్రొవైడ్ చేస్తాంది. ఓకేనా. సో ఇలాంటి మంచి ఆపర్చునిటీస్ ఇంట్లోనే కూర్చొని చేయాలి అనుకున్న వాళ్ళందరికీ కూడా ఇంత మంచి ఆపర్చునిటీస్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి స్కార్వికి మనకి రీసెంట్ గా ISO సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్ సర్టిఫికేషన్స్ ప్రొవైడ్ చేశారు. అది కూడా ఏ ప్లాట్ఫామ్ అయితే 10 మందికి ఉపయోగపడి వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వాళ్ళు ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ ఉండాలి అనుకున్న వాళ్ళకి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తాము, వాళ్ళకి అలాంటి సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అది కూడా మీరే గూగుల్లోకి వెళ్ళి కూడా సెర్చ్ చేయని ప్రాబ్లం అయితే ఏం లేదు. ఓకేనా. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా మనము ఈ ఒక్క స్కిల్ ఏదన్నా కూడా, మీరు ఏదన్నా కానీ ఒక్క స్కిల్ నేర్చుకోవాలంటే, బయట పోవాలంటే 40 నుంచి 50 సర్టిఫికేట్ ప్లాట్ఫామ్ కాబట్టి అందరికి అవైలబుల్ లో ఉండాలనేసి ఈ 27 కోర్సెస్ అంతా కలిపి మనకి ప్లాటినం ప్యాకేజ్ లో పట్టి 15,000 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది కూడా మనం ఎందుకు 15,000 పే చేయాలి అంటే, మీకు లైఫ్ లాంగ్ యాక్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా. మీకు పర్సనల్ మెంటర్షిప్ ఉంటుంది, 4 లైవ్ సెషన్స్ ఉంటాయి. ఓకేనా. మల్టిపుల్ వేస్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు. దానికన్నా మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడే నేర్చుకుంటారు, ఇక్కడే వర్క్ అనేది కూడా చేసుకుంటున్నారు. సో చూసారు కదా, ఇక్కడ వీళ్ళందరూ కూడా ఇక్కడ అమౌంట్ పెట్టి జాయిన్ అయ్యి ఈ రోజు ఇంట్లోనే కూర్చొని 50 నుంచి 1,00,000 రూపాయలు ఈజీగా తీసుకుంటున్న వాళ్ళే. అక్కడ వీళ్ళందరూ కూడా ఎందుకు అమౌంట్ పే చేశారు అంటే, మనకి ఇక్కడ అమౌంట్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్క్ చేయాలి. ఆ వర్క్ అయితే చేయాలంటే ఫస్ట్ ఆ స్కిల్స్ అనేది ఉండాలి కదా. సో అందుకనేసి ఓకేనా, మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఉంటది, బట్ స్కిల్స్ లేకుండా అంటే మనం ఏం చేయలేం కదా. ఆ స్కిల్స్ నేర్చుకోవడానికి, కంపెనీ ఇచ్చే వర్క్ చేసుకోవడానికి మాత్రమే అమౌంట్ పే చేస్తాము. ఓకేనా. నేను కూడా 15,000 పెట్టి జాయిన్ అయ్యి డిసెంబర్ లో జాయిన్ అయినాను. ఇప్పటికి 20+ ఇన్కమ్ జనరేట్ చేసి 20 lakhs ప్లస్ ఇన్కమ్. ఓకేనా. సో అదే రోజు నేను 15,000 పెట్టుకున్నాను, ఈ రోజు నేను 20 లక్షలు సంపాదించిన దాన్ని కదా. సో అలా థింక్ చేయండి, మనం ₹1 పెడుతున్నాము అంటే దాని నుంచి ఎన్ని బెనిఫిట్స్ మనకు వస్తున్నాయి అనేసి. ఓకేనా. మనం ఎక్కడెక్కడో పెడుతుంటాము, బట్ ఎక్కడ నుంచి కూడా ఇప్పుడు మొబైల్ కి అనుకోండి 40,000-50,000 పెడతాము, డ్రెస్సింగ్ షాపింగ్స్ కనేసి, రెస్టారెంట్స్ కనేసి, ఫ్రెండ్స్ తో పార్టీస్ కి పెడుతుంటాం. కానీ అక్కడ నుంచి మనకి ఏది ₹1 రాదు, జస్ట్ ఆ మూమెంట్ ఎంజాయ్ చేస్తాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ మనం సంపాదించుకున్న
ఆపర్చునిటీస్ మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. దట్టు మనం ఒక గవర్నమెంట్ సర్టిఫైడ్ ప్లాట్ఫామ్ అనేది మనం వర్క్ చేస్తున్నాము. ఓకేనా, ఆ విధంగా థింక్ చేయండి. ఓకేనా, సో ఇంకొకటి అక్క, ఓకే ప్లాటినం లో జాయిన్ అయితే బెనిఫిట్స్ ఏంటి అంటే, ప్లాటినం లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే సపరేట్ గా గ్రూప్స్ అనేది ఉంటదండి. ఓకేనా, సో ఇక్కడ మీరు చూసినట్లయితే ప్లాటినం ప్యాకేజ్ వాళ్ళకి సపరేట్ గా గ్రూప్స్ అనేది ఉంటుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా ప్రతిదీ స్పెషల్ ట్రైనింగ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా, సో రిమైనింగ్ ఏంటి అంటే, దీంతో పాటు మనకి ఎక్కువ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి. ఓకేనా, సో దాంతో పాటు మనకు తక్కువ టైం స్పెండ్ చేసినా కూడా ఎక్కువ ఇన్కమ్ ఎలా జనరేట్ చేసుకోవాలి, ఆపర్చునిటీస్ ఎలా ఎక్కువ తెచ్చుకోవాలి, ఈ A to Z పిన్ టు పిన్ ఓన్లీ ప్లాటినం ప్యాకేజ్ లో ప్రొవైడ్ చేస్తానండి. హౌస్ వైఫ్స్ మనం అందరం ఉన్నాము. సో హౌస్ వైఫ్స్ మనము నార్మల్ పీపుల్ కంపేర్ చేస్తే 4-5 అవర్స్ మనం అయితే కూర్చోలేం కదా. మనకు మ్యాక్స్ అయితే 1 గంట 2 గంటలు, అదే 2 గంటలు నేను వర్క్ చేసి మంచి ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటే ప్లాటినం ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ప్లాటినం లో అన్ని కోర్సెస్ ఉంటాయి. ఓకేనా, ఒక్కదానికి ఒకటి లింక్ అయి ఉంటుంది. సో దట్ ఏమిటి, అన్ని ఒకే కోర్సెస్ అన్ని ప్లాటినం లో ఉంటాయి కాబట్టి ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి. ఆపర్చునిటీస్ ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్ గా ఇన్కమ్ కూడా వస్తుంది. ఓకేనా, సో అందుకనేసి నేను ఎప్పుడు చెప్తాను, మీరు ఏదన్నా సరే, ఒకవేళ మీరు ఇప్పుడు జాయిన్ అయిపోయినా నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వాలనుకున్నా కూడా ప్లాటినం ఈజ్ ద బెస్ట్ ప్యాకేజ్. ఓకేనా, సో ఇదన్నమాట. సో మీరే కూడా హ్యాపీగా గూగుల్లోకి వెళ్ళేసి సెర్చ్ చేయొచ్చు, స్కార్వి జెన్యూనా ఫేక్ అని సెర్చ్ చేయండి. అలాగే గవర్నమెంట్ సర్టిఫికేట్ ప్లాట్ఫామ్ అని సెర్చ్ చేయండి. ఓకేనా, A to Z మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇదన్నమాట. ఇంకొకటి ఏంటంటే, ఇది నా యూట్యూబ్ పేజ్. ఓకేనా, సో మీరు కూడా వెళ్ళేసి హ్యాపీగా యూట్యూబ్ పేజ్ లో ప్రతిదీ నేను రికార్డింగ్స్ అన్ని పెట్టినాను అనమాట. మనం ఇక్కడ ఏం వర్క్ చేస్తాము, నా టీం వాళ్ళు ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నారు, స్కార్వి ఏంటి, ప్రతి ఒక్కటి A to Z. ఇప్పుడు నేను ఇప్పుడు ఈ సెషన్ లో నేను అన్ని చెప్పాలి అన్నా కూడాను నాకు 1 అవర్ టైం ఈజీగా పట్టేస్తుంది. అందుకనేసి ప్రతి ఒక్కటి నా స్టూడెంట్స్ ఎలా చేస్తున్నారు, నా స్టూడెంట్స్ లో కూడా ఇప్పుడు ఏమీ తెలియని, ఏమీ జీరో నాలెడ్జ్ వచ్చి ఈ రోజు కొన్ని వందల మందికి ట్రైనింగ్స్ ఇస్తున్నారు నా స్టూడెంట్స్. అది నాకు హ్యాపీ ప్రౌడ్ మూమెంట్. సో అది కూడా నేను అన్ని షేర్ చేశాను ఇక్కడ. మీరే వెళ్ళేసి ఇక్కడ హ్యాపీగా చూడొచ్చు నా స్టూడెంట్స్ ఇన్కమ్ కావచ్చు, ఇక్కడ ఉన్న బెనిఫిట్స్ కావచ్చు, వాళ్ళ సక్సెస్ స్టోరీ కావచ్చు, అన్ని కూడా మీరు ఇక్కడ నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసాను. మీరే కూడా చూడొచ్చు. ఓకేనా, సో ఇదన్నమాట అండి కంప్లీట్ గా స్కార్వి అనేది. మీకు ఇంకా దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాపీగా మెసేజ్ చేయండి కింద, ప్రతిదీ నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో అలాగే ఉండండి, చూద్దాం నా టీం వాళ్ళు ఎవరైనా ఉంటే. ఉన్నారు, ఓకే. కళ్యాణి మాట్లాడతావమ్మా, ఏమైనా చెప్తావా?